అందరికీ నమస్కారం. చిత్రపురి కాలనీ కోసం దాదాపు 66 ఎకరాలు అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాట్ చేయడం జరిగింది. దానికి రేవింబవళ్ళు పొద్దున రాత్రి అనకుండా చాలా కష్టపడి ప్రభాకర్ రెడ్డి సీనియర్ యాక్టర్ వారు చాలా కష్టపడి ఆ ల్యాండ్ను తీసుకురావడం జరిగింది. జస్ట్ కేవలం అది కార్మికుల కోసం, అంటే 24 క్రాఫ్ట్స్లో ఉండే కార్మికుల కోసం ఆ ల్యాండ్ను చాలా తక్కువ రేట్లో మనకు ప్రభుత్వం అలాట్ చేసింది. దాన్ని వారు చాలా పకడ్బందీగా అంతా డిమార్కెట్ చేయించి చాలా పద్ధతిగా దాన్ని అన్ని తయారు చేసిన తర్వాత పాపం ఆయన కీర్తి శేషులారు చనిపోయారు. ఆ తర్వాత చాలామంది దాని ఫెడరేషన్ చైర్మన్గా వచ్చి, ప్రెసిడెంట్లుగా వచ్చి దాన్ని మొత్తం భూస్థాపితం, అంటే అందరూ అందులో సినిమా వర్కర్స్ కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎవరెవరో వచ్చి దాన్ని అంతా వీళ్ళ పేర్లు పెట్టి, జూనియర్ ఆర్టిస్టుల పేర్లు వీళ్ళే పెట్టి బయట వాళ్ళకి అమ్మడం, అంతా డబుల్ చేయడం, మొత్తం ఫ్రాడ్. దాంట్లో కొమరం వెంకటేష్ అని చాలా ఫ్రాడ్ జరిగింది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు అనిల్ వల్లభనేని అనిల్, ఈయన కూడా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అక్కడ కొన్ని రోజులు కంప్యూటర్గా పనిచేసి ఈరోజు మొత్తం చిత్రపురి కాలనీ ధ్వంసం చేశారు. మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ కాలనీకి అంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు తక్కువ, బయట వాళ్ళు ఎక్కువ. దాదాపుగా అంత ఫ్రాడే జరుగుతూ ఉంది. ఇది మేము చాలా రోజుల నుంచి దాని గురించి పోరాటం చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. నేను 1995లోనే నేను ఒక డైరెక్టర్గా సినిమాలు తీయడం జరిగింది. నేను అప్పుడే డైరెక్టర్గా మెంబర్షిప్ ఉంది నాకు 95లోనే. మాలాంటి డైరెక్టర్లకు కానీ చాలామందికి టెక్నీషియన్ కిందనే వస్తుంది. మాలాంటి డైరెక్టర్లకు కానీ చాలామంది ఆర్టిస్టులకు కానీ ఇవ్వకుండా అంత బయట వాళ్ళకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈరోజు జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చిన అనిల్కు ఇలా వందల కోట్లు సంపాదించిండు. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన ఒక చిన్న ఆర్టిస్ట్గా వేషాల కోసం వచ్చిన హైదరాబాద్కి వచ్చిన వ్యక్తి ఇలా 1000 కోట్లు ఎలా సంపాదించాడు? దీని మీద ఎన్ని ఎంక్వైరీలు వేసినా అందరినీ కట్టుకొని, అటు ఆఫీసర్లను ఇటు వీళ్ళను అందరిని మేనేజ్ చేస్తూ డబ్బు సంపాదించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని విపరీతమైన ఫ్రాడ్ చేస్తూ ఈరోజు మళ్ళీ ఎంతో డబ్బు సంపాదించి ఇప్పుడు 4.5 ఎకరాలు అక్కడ ఖాళీగా ఉంది. దాన్ని కమర్షియలైజ్ చేసి ఈరోజు కమర్షియల్గా దాన్ని చేయాలని ఒక మంచి ప్లాన్తో సినిమా వాళ్ళకు కాకుండా బయట వాళ్ళకు అమ్మే విధంగా